మీరు ఒక ఆరోపణ చేశారు, దానికి సమాధానం సీతకు చెప్పాలా లేదంటే రెడీ అని సవాల్ విసిరాలా? కానీ ఇందులోకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏం సంబంధం? ఆయన క్షమాపణ చెప్పాలని ఎందుకు కోరుతున్నారు? డైవర్షన్ మీరు అన్నారు కదా, స్టెప్ 1 డైవర్షన్, చెప్పుతో కొడతా అనగానే ఇటు డైవర్ట్ అవుతుంది. అది డైవర్ట్ కాలేదు, ఇదేదో బూమరాంగ్ అయిందని నేనేంది వీళ్ళతోని ఈ యూత్తోనేంది, నేను ఈ సోషల్ మీడియా వాళ్ళతోనేంది అని ఎవరో చెప్పినట్టున్నారు. నువ్వేందమ్మా బీఆర్ఎస్ సోషల్ మీడియాతో చెప్పుతో కొడతా, నువ్వు మంత్రివు కదా. అందుకే ఇంకొకటి ఏంది, ఉట్టిగానే కేసీఆర్ గారిని తిట్టడం ఈ ప్రభుత్వానికి వాళ్ళకి అలవాటే కదా, రేవంత్ రెడ్డి గారికి మధ్యకాలంలో కొంత తగ్గింది అలవాటే. అయితే అందుకే లీగల్ నోటీస్ పంపించారు. అందులో ఏమని ఉన్నది, మేము వేసిన సోషల్ మీడియా పోస్టులను డిలీట్ చేయాలి, క్షమాపణ చెప్పాలంట కేసీఆర్ గారు. మేము అనేది ఏంటంటే సివిల్ ఆర్ క్రిమినల్ కేసులు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని. మేము ఏమంటున్నామంటే సివిల్ క్రిమినల్ ఎందుకు, సిబిఐ కేసే పెట్టేసేయండి. సిబిఐ తేల్చింది అనుకోండి, మేమే క్షమాపణ చెప్పి వాటిని డిలీట్ చేస్తాం. కానీ ఇప్పుడు మేము సోషల్ మీడియా పోస్టులు పెడితే కేసీఆర్ గారిని మీరు ఇలా లాగిరు కదా, మరి మీ ఎమ్మెల్యేలు పెట్టిన పోస్టులు ఎవరికి నోటీసులు పంపుదాం? వీటిని రాహుల్ గాంధీ గారికా, ఖర్గే గారికా, రేవంత్ రెడ్డి గారికా? ఇస్తున్నది 4G ఫోన్లు అండి. కానీ ఇగోండి రాజ్ ఠాకూర్ గారు వారి సోషల్ మీడియాలో ఇదేంటిది, ఇది అంగన్వాడీ సిబ్బందికి 5G మొబైల్స్ని అందజేశారు. ఇస్తున్నది 4G మొబైల్ ఫోన్స్, చెప్పుకుంటున్న ప్రచారం 5G మొబైల్ ఫోన్స్. ఇది నేరం కాదా? ప్రజలను మోసం చేయడం కాదా? ఇగోండి ఇది వాళ్ళ తెలంగాణ సోషల్ మీడియా, INC సోషల్ మీడియా, 5G మొబైల్ ఫోన్స్. ఇంకా దారుణం ఏం తెలుసా, ఈ ఫోటో ఉన్నది చూడండి, ఈ ఫోటో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ ఫోటో. దీనికంటే దౌర్భాగ్యం ఇంకొకటి, ఇది చూడండి, పక్క రాష్ట్రమే వద్దురా బాబు అని అనుకుంటే మళ్ళీ పక్క రాష్ట్రం ఫోటోలు ఈడేసుకోవాలి. విజయవాడ హిందూ పేపర్ December 10, 2025 సేమ్ ఫోటో. ఆ ఫోటోని వీళ్ళు ఇక్కడ సోషల్ మీడియాలో పెట్టుకొని 5G ఫోన్స్, ఎందుకంటే అక్కడ 5G ఫోన్స్ ఇస్తున్నారు కాబట్టి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు కూడా మన వాళ్ళు కాదు, పక్క రాష్ట్రం వాళ్ళ అడ్వర్టైజ్ ఇక్కడ పడుతుంది. అది అవును. ఇంకోటి వనపర్తి ఎమ్మెల్యే ఇస్తున్నది అక్కడ 4G మొబైల్ ఫోన్స్, 5G స్మార్ట్ ఫోన్లు, కొత్త స్మార్ట్ ఫోన్లు. వీళ్ళ మీద విచారణ జరగొద్దా మరి?